జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడు 100కు పైగా కేసులేసినా గానీ కట్టుకొని నిలబడి ఈ రోజు ఈ మెగా డిఎస్సి విజయవంతమైంది. గత 5 ఏళ్లు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే సపోర్ట్ చేయాల్సింది పోయి మెచ్చుకోవాల్సింది పోయి ఒక కుట్ర కోణంలో ఒక దురుద్దేశంతో 100 కేసులు వేయించాడు. ఎందుకంటే ఉపాధ్యాయ పోస్టులు అడ్డుకోవాలని. కానీ ఆగల. ఎందుకంటే ఒక మంచి సంకల్పం ఉంటే ఎంతమంది అడ్డుకున్నా విజయవంతం అవుతుంది అంటారు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసులు 100 కేసులు వేసినా గానీ ఈ రోజు ఆ కేసులేవి నిలబడలా. లోకేష్ గారి సంకల్పం గెలిచింది, నిరుద్యోగుల సంకల్పం గెలిచింది. ఈ రోజు 16,000 పోస్టులు ఇస్తున్నాం. 16,000 పోస్టులు అంటే 16,000 కుటుంబాలను నిలబెట్టాడు. ఇది ఒక నాయకుడి యొక్క గొప్పతనం. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా రాష్ట్రంలో యువత ఆలోచించాలి. రాజకీయ పార్టీలు అనేది ప్రజల మంచి కోసం పనిచేయాలి, ప్రజల క్షేమం కోసం పనిచేయాలి. ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు మేలు జరగాలి అల్టిమేట్ గా. కానీ జగన్మోహన్ రెడ్డి కుట్ర కోణం ఈ రోజు రాష్ట్రంలో ఉండే యువత అందరూ ఆలోచించాలని కోరుతున్నా ఒక యువకుడిగా. ఎందుకంటే నీకు ఆ రోజు అధికారం నువ్వేమని చెప్పావు? చెయ్యి ఇట్ట తిప్పాడండి, ఇట్టా తిప్పాడు. మెగా డిఎస్సి అన్నాడు, ఇట్టా తిప్పాడు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇట్టా తిప్పాడు. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు 2 లక్షలు అన్నాడు. అటన్నా ఇచ్చాడా? చెయ్యి మాత్రం తిరిగింది. అట్టంటే అర్థం కాల. ఆ రోజు చెయ్యి ఇట్ట తిప్పుతూ ఉన్నాడంటే అంటే మనం టాటా బాయ్ బాయ్ చెప్తాం చూడు, మీరు నన్ను నమ్మండి మిమ్మల్ని అందరిని అస్సాంకు పంపిస్తానన్నట్టు చెప్పాడు. ఆ రోజు అర్థం చేసుకోలేకపోయాం. ఆ రోజు ఓట్లేసాం, తర్వాత తెలుసుకున్నారు. అందుకే మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టాలి. కానీ ఈ రోజు వచ్చిన ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తూ ఉంది.